లైటర్ పెడతా అదే నేను చీర అడే వేయాలి అంటే చూసాను మీ అత్త అడే వేయాలి మన అత్త అడే వేస్తుంది వానకాలం అంతా తీసుకుంటూ వస్తాను మరి చాలా చాలానే నీకు పొగొత్తలేదా వస్తలేదా అంటుకున్నది కాదే ఇప్పుడు వస్తుందా పొద్దున్నే మార్నింగ్ 6:30 ఫుల్ వర్షం మా నాన్న లక్కీగా రాలే నా కొడుకు జశ్వంత్ ఏమో మరి ఎందుకు రాలేదో ఫోన్ చెప్పాను లక్కీ గానికి ఇయనా ఫోన్ ఇయనా రాకెట్ కడితే మీ తమ్ముడు ఏమి ఇచ్చిండే కళ్ళు తెచ్చిండా 200 ఇచ్చిండా నాకు ₹1 కూడా ఇవ్వలేదు తెలుసా వీళ్ళు కనీసం కాళ్ళు కూడా మొక్కలే లక్కీగాడే 10 సార్లు మొక్కిండు కాళ్ళు అట్లుంటుంది చూడు మంచి అలవడ్డా మా బాపమ్మకేమో వాళ్ళ తమ్ముడు వచ్చి 200 ఇచ్చిపోయిండు నాకు మా అయ్యను మా తమ్ముడు మా అల్లుడికి ముగ్గురికి రాకెట్లు కడితే ₹1 బిల్ల కూడా ఇవ్వలే ఇస్తారు తీరా తమ్ముడు నీ తమ్ముడు నీకు ఇస్తారు తీరా అది వాళ్ళ తమ్ముడు వాళ్ళకి ఇస్తారు నీ తమ్ముడు నీకు ఇస్తారు తీరా అది అనితకి 500 ఇయ్యి ఏమన్నది అనితకి పైసలు ఇచ్చి ఏమన్నది ఇవ్వని అంటాడా ఏం తేవాలి మరి అదే ఏం తేవాలంటాను ఏం తేవాలి చెప్పు లడ్డూలుదేనా మన తెచ్చిన చూసినావా బొందు లడ్డూలు అవిదేనా ఇస్తావా మరి పైసలు మరి నేను కూడా నీకు రాకెట్ కట్టినా కదా మరి నాకేమి ఇస్తావే సరే నాకు కొడుకు నీళ్ళు దాకా బతుకైతే చల్లారుతుంది వాన చాలా అగ్గి పెట్టే కొనుక్కొస్తా ఇప్పుడు దుకాణంలో పోతా ఇంట్లో లేనట్టున్నాయి లేవు ఇప్పుడు పాల ప్యాకెట్ను అట్లనే చింటుకాయని అగ్గి పెట్టదేమంట గుడ్ మార్నింగ్ మా డ్యూటీ ఇది మా అబ్బాయిందే వాన పడుతూనే ఉన్నది ఇక మళ్ళీ ముసురు తాగేటట్లున్నది రాజా వండుకుంటాడు అరే ఇస్తానా నాకు పైసలు దగ్గర పెట్టుకోనా సరే లడ్డూలన్నీ మనం పట్టుకొని వస్తాం మళ్ళీ వస్తాను అప్పుడు సరేనా ఇక ఎప్పుడో వీలు చూసుకొని వస్తా నేను వస్తా లేదంటే చింటుగాడు వస్తాడు వస్తుంది ఎప్పుడు వస్తా దీపాలు కొత్త కావచ్చు వీళ్ళు నోముకున్నప్పుడు వస్తాయి ఇక మళ్ళీ రాను మధ్యలో రాను పోను ఛార్జీలే బొచ్చాడు అవుతాయి